తెలుగుదేశం అధినేత చంద్రబాబుకు ఒక టెన్షన్ పట్టుకుంది. దాని గురించే భయపడుతున్నారు. ఆయన ముఖ్యమంత్రి అయిన దగ్గర్నుంచి అదే అంశం ఆయనకు నిద్ర పట్టకుండా చేస్తోంది. ఎందుకో ఎన్ని ఎత్తుగడలు వేసినా ఆ విషయాన్ని తేల్చలేకపోతున్నారు. ప్రతి ఎన్నికలప్పుడు అదే ఆయన్ను బూచిలా భయపెడుతోంది. ఈసారి కూడా అంతే. ఇంకా చెప్పాలంటే ఇంకా ఎక్కువ భయపెడుతోంది. కాని గతంలోలాగా కాకుండా ఈసారి దాని అంతు చూడాలి అని బాబు డిసైడ్ అయినట్లుగా కనిపిస్తోంది. ఎక్కడ ఏం మాట్లాడుతున్నా ఆలోచనంతా దానిమీదే. ఈసారి ఎన్నికలకు కేంద్రీకరణ మొత్తం అక్కడే. ఈసారి దాన్ని డీల్ చేయడంలో ఫెయిల్ అయ్యారా అధికారం కోల్పోయినట్లే. అందుకే అనుక్షణం దాని గురించే టెన్షన్ పడుతూ రకరకాల ఎత్తుగడలు వేస్తూ తీవ్రంగా శ్రమిస్తున్నారు ముఖ్యమంత్రి. ఇంతకీ ఏంటా టెన్షన్? అభివృద్ధి ఇంతకంటే ఎవరూ బాగా చేయలేరని చెబుతున్న చంద్రబాబు దాని దగ్గరకొచ్చేసరికి ఎందుకు భయపడుతున్నారు? అభివృద్ధి ఇంతకంటే ఎవరూ బాగా చేయలేరని చెబుతున్న చంద్రబాబు దాని దగ్గరకొచ్చేసరికి ఎందుకు భయపడుతున్నారు? విభజనకు ముందు తర్వాత కూడా ఆంధ్రప్రదేశ్లో గ్రామీణ ఓటర్లదే ఆధిక్యం. వారు ఎటువైపు మొగ్గితే వారిదే అధికారం. నందమూరి తారక రామారావు వచ్చినప్పట్నుంచి వారు ఎక్కువ భాగం తెలుగుదేశం వైపే ఉన్నారు. అధికారం అప్పజెప్పిన ప్రతిసారి వారిదే కీలక పాత్ర. కాని ఎప్పుడైతే చంద్రబాబు ముఖ్యమంత్రి పదవిని చేపట్టారో అప్పట్నుంచి లెక్కలు మారిపోయాయి. ఎందుకంటే ఎన్టీఆర్కున్న క్రేజ్, ఇమేజ్ చంద్రబాబుకు లేదు. చంద్రబాబుకే కాదు, ఎవరికీ లేదు. పైగా చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన దగ్గర్నుంచి తానెంత మంచి అడ్మినిస్ట్రేటర్నో చూపించడానికి తాపత్రయం పడ్డారు. ఆయనొచ్చిన కొత్తలోనే గోదావరి జిల్లాల్లో తుపాన్ రావడం, దాన్ని డీల్ చేసిన విధానం పేరు తెచ్చింది. అయితే దేశవ్యాప్తంగా ఆర్థిక సంస్కరణల జోరు నడుస్తున్న సమయంలోనే బాబు కూడా సీఎం అయ్యారు. ఇంకేముంది, ప్రపంచ బ్యాంకును పట్టుకున్నారు. అదే దిశగా అడుగులు వేశారు. ఐటీ రంగంపై కేంద్రీకరించారు. ప్రపంచ బ్యాంకు సహాయంతో మౌలిక సౌకర్యాలంటూ ఫ్లైఓవర్లు, రోడ్ల నిర్మాణం భారీగా చేపట్టారు. ఇరిగేషన్ని మాత్రం నిర్లక్ష్యం చేశారు. ఒక దశలో వ్యవసాయం దండగానే విధంగా మాట్లాడారు. ఇవన్నీ వ్యవసాయంపైనే అధికంగా ఆధారపడ్డ రైతులపైన తీవ్రమైన ప్రభావం చూపించాయి. అందరూ తీవ్రంగా వ్యతిరేకించారు. ఆ వ్యతిరేకతే అధికారం కోల్పోయేలా చేసింది. ఆ తర్వాత 10 ఏళ్లపాటు ఆ కుర్చీ ఎక్కలేకపోయారు. 2014లో విభజన తరువాత అడ్మినిస్ట్రేషన్ సామర్థ్యం బాబుకు ఉపయోగపడింది. అయినా రూరల్ ఓట్లు వైసీపీకే అధికంగా పడ్డాయి. అప్పటికీ పవన్ కళ్యాణ్ ఫ్యాక్టర్ పనిచేసి రూరల్ ఓట్లు టీడీపీ వైపు మళ్లేలా చేసింది. ఇప్పుడు మళ్లీ ఎన్నికల ముందు అవే రూరల్ ఓట్లు బాబును భయపెడుతున్నాయి. అయితే ఈసారి పరిస్థితుల్లో చాలా తేడాలొచ్చాయి. పట్టిసీమ ప్రాజెక్ట్, నదుల అనుసంధానం, పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేయడం, పోలవరంపై కేంద్రీకరణ ఇవన్నీ వ్యవసాయంపై సానుకూల ప్రభావాన్ని చూపించాయి. కానీ రైతు రుణమాఫీ రైతులు ఆశించినట్లుగా జరగలేదు. ఆ విషయంలో వారు నిరాశ చెందారు. ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించుకుంటూ విస్తరణ దిశగా అడుగులు వేస్తున్నారు. అయితే ఇప్పటికీ గ్రామీణ ప్రాంతాల్లో వైసీపీదే ఆధిక్యం కనబడుతోంది. దాన్ని ఛేదించలేకపోతే బాబు గెలుపును అందుకోవడం కష్టం. అమరావతి నిర్మాణం, మౌలిక సౌకర్యాలు లేని రాజధానిలో అన్నీ క్రమక్రమంగా సమకూర్చుకోవడం, విదేశీ పెట్టుబడులు రప్పించడం, కియా కారు కంపెనీ, ఇతర ఎలక్ట్రానిక్ కంపెనీల ఏర్పాటు ఇవన్నీ అర్బన్ ఓటర్లలో బాబు పట్ల సానుకూలతే చూపిస్తున్నాయి. అంతేకాదు, అసలు బాబు మళ్లీ రాకపోతే రాజధాని నిర్మాణం కుంటుపడుతుందని, పెట్టుబడులు ఆగిపోతాయని, రియల్ ఎస్టేట్ డల్లైపోతుందని విపరీతమైన ప్రచారం జరుగుతోంది. ఇప్పుడు జగన్ ముఖ్యమంత్రి అయితే పరిస్థితులు అర్థం చేసుకొని ముందుకు అడుగు వేసేలోపే 5 ఏళ్లు పూర్తయిపోతాయి. నష్టం జరుగుతుందని టీడీపీ వర్గాలు ప్రచారం చేస్తున్నాయి. అలా అర్బన్ ప్రాంతాల్లో టీడీపీకి అనుకూలంగా కనబడుతోంది. కానీ కొరకరాని కొయ్యగా మారింది మాత్రం గ్రామీణ ఓటింగే. ఇప్పటికీ ముఖ్యమంత్రికి అందని ద్రాక్షగా అది కనబడుతోంది. అందుకే చంద్రబాబు ఇప్పుడు పెన్షన్లు పెంచడం, డ్వాక్రా సంఘాలకు ఆర్థిక సాయం, ఆదరణ పేరుతో బీసీలకు పనిముట్లు, కులాల వారీగా కార్పొరేషన్లు, రైతులకు సైతం పెట్టుబడిని అందించే పథకం రూపకల్పన ఇవన్నీ రూరల్పై టార్గెట్ చేసి వదులుతున్న బాణాలే. వీటివల్ల అర్బన్ ప్రాంతాల వారు కూడా లబ్ధి పొందుతారు. అయినా ప్రభావం మాత్రం గ్రామీణ ప్రాంత ఓటర్లపైనే ఎక్కువగా ఉంటుంది. అందుకే చంద్రబాబు ఆర్థిక పరిస్థితిని లెక్క చేయకుండా తన సహజ ధోరణికి భిన్నంగా దూకుడు చూపిస్తున్నారు.
అయితే లోకల్గా సంక్షేమ పథకాలు అందరికీ అందుతాయా లేదా అంటే లేదనే చెప్పాలి. తెలుగుదేశం వారికి మాత్రమే పథకాలు అందుతాయని, అందరికీ ఇవ్వడం లేదనే ప్రచారం వైసీపీ గట్టిగా చేస్తోంది. దీని ప్రభావం గ్రామాల్లో కనిపిస్తోంది. అందుకే అక్కడ అధికార పార్టీపై వ్యతిరేకత కనబడుతోంది. దీన్ని చంద్రబాబు అధిగమించి గ్రామీణ ఓట్లను ఎంత ఎక్కువగా రాబడతారో లేదో అనేది వేచి చూడాలి. ఏమైనా ఈ విషయంలో విజయం సాధిస్తేనే చంద్రబాబుకు విజయం వరిస్తుందనేది మాత్రం ఖచ్చితంగా చెప్పొచ్చు.